ఈరోజు ఒక మంచి స్నాక్ చూపించేస్తా. అవి కూడా సోయా చంక్స్ తోటి. అవే మిల్కర్లు అంటారు కదా గవి. ఎట్లా చేయాలంటే ముందుగా నీళ్ళని వేడి చేసుకున్నాక దానిలో ఈ సోయా చంక్స్ ని వేసుకొని ఒక 5-10 నిమిషాలు అట్లనే ఉంచాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వాళ్ళకింత పెరుగు ఇంత ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకున్నాక దీనికి ఒక కప్పు లేదంటే 3/4 కప్పు వరకు మీకు ఎంత పడితే అంత కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. బాగా పల్చగా కావద్దు అన్నట్టు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇట్లా కలుపుకున్నాక మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న మిల్మికలు ఉన్నాయి కదా, దానిలో నీళ్ళు ఏం లేకుండా మంచిగా పిండుకొని ఇలా వేసుకోవాలి. మొత్తం వాటికి నీళ్ళు అనేది ఉండొద్దు, లేకపోతే మళ్ళీ జారుడుగా అయిపోతాయి అన్నట్టు. ఇక వేసినాక అటు ఇటు బగ్గా కలపాలి. ఇవి ఒక 2-3 నిమిషాలకు అంతా పీల్చుకొని ఇంకా జర గట్టిగా అయితే చూడరు. ఇక ఇట్లా అయినాక నూనె వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవి వేసుకోవాలి. వేసేటప్పుడు జరంత జాగ్రత్త, మీద చిత్తుతా ఉంటే జర దూరం ఉండి చూసుకుంటూ వేసుకోవాలి. ఇక అవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అటు ఇటు తిప్పుకుంటా మొత్తం క్రిస్పీగా జరంత ఎర్రగా అంటే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నట్టు. ఇక ఇట్లా ఫ్రై అయినాక మనం ఒక టిష్యూ పేపర్లకు తీసుకుంటే దానిలో ఉన్న నూనె మొత్తం టిష్యూ పీల్చేసుకుంటుంది. అంతే, ఇక అన్ని కూడా గిట్లనే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఎర్ర కలర్ రాగానే మంచిగా ఆయిల్ నుంచి తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నారంటే గంతే. ఇక జరంత సాస్ పెట్టుకొని తింటిరా అంటే మస్తు ఉంటుంది. సాస్ లేకుండా కూడా తినొచ్చు. ఇక నాకు ఏవైనా గిసొంటి అన్ని సాసులు తినడు బగ్గా అలవాటు అన్నట్టు. మా పోరగాళ్ళు కూడా గట్లనే తింటారు. ఇక మంచిగా క్రిస్పీగా అయితే కాలినాయి, టేస్ట్ కూడా మస్తు ఉన్నాయి. మా వాళ్ళకి వీటి గురించి వెయిట్ చేస్తారు, మధ్యలోనే వచ్చి అడిగిరు అన్నట్టు. అయినా అని ఇక పోదాం తిందాం మరి. ఇక మా పెద్దోడైతే తింటాడు కానీ మా చిన్నోడు ఇసంటి ఏం తినడు. పెద్ద తిన్నట్టు కూర్చుండి చూడుర్రి. అబ్బో ఎట్లా ట్రై చేసిండు, అయితే నోట్లో పెట్టుకుండు. చూడాలి మరి ఎన్ని తింటాడో. ఇక మా పెద్దోడు అన్నం తప్ప ఇసంటి ఏమన్నా చేస్తే మా తింటాడు. ఇక నాకు కూడా మస్తు నచ్చినాయి. మా పోరగాళ్ళు వాళ్ళు తినన్నా నాకు పెడుతుండు మా చిన్నోడు. చూడుర్రి ఏదో ఒకటి అట్లా ట్రై చేసిండు, మిగిలినవి అన్ని నాకే పెడతాడు. మిల్మికలు ఎట్లా వస్తాయి అనుకున్నా గిట్లా వచ్చినాయి. ఇక మీరు కూడా ఒక ట్రై చేయరు, మంచిగా ఉంటాయి, నచ్చుతాయి. మీ వాళ్ళు కూడా ట్రై చేస్తారా మరి? ఇక ఈ డ్రెస్ అయితే మస్తుంది, నేను మీషోలో తీసుకున్నా. జస్ట్ 400 ఏమో పడ్డది. క్వాలిటీ కూడా మస్తుంది. ఇదైతే సమ్మర్ కు మస్తు సెట్ అవుతుంది, ఎందుకంటే ఇది మొత్తం కూడా కాటన్ అన్నట్టు. ఎంబ్రాయిడరీ అయితే మస్తు నీట్గా ఉంది. ఇక కావాలంటే లింక్ అని కామెంట్ చేయరు. బాయ్ మళ్ళీ.